అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత నమ్మకస్తుడు వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారో ఏమో కానీ అమెరికా వనరులను భారత్ వంటి దేశాలు వాడుకుంటున్నాయంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా సాధించిన పురోగతిని భారత్ ఉచితంగా పొందగలుగుతోందని ఆయన ఆరోపించారు. చాట్‌జీపీటీ వంటి ప్లాట్ఫామ్లు అమెరికా గడ్డపై ఇక్కడి విద్యుత్ను వాడుకుంటూ పనిచేస్తున్నాయని, కానీ వాటి వల్ల భారత్లోని కోట్లాది మంది వినియోగదారులు లబ్ధి పొందుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. నవారో విమర్శలు కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదు. అమెరికాలోని వ్యవసాయ భూములను విదేశీ శక్తులు, ముఖ్యంగా చైనా వంటి దేశాలతో పాటు ఇతర విదేశీ సంస్థలు భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ ధర కంటే 10 రెట్లు ఎక్కువ చెల్లించి ఈ భూములను హస్తగతం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో అమెరికాలో ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన భారత్ను కూడా లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలోనూ భారత్ విధిస్తున్న అధిక సుంకాల వల్ల అమెరికాలోని తయారీ రంగం దెబ్బతింటోందని, అమెరికన్ల ఉద్యోగాలను భారత్ లాగేసుకుంటోందని ఆయన పలుమార్లు విమర్శించారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరి నవారోకు ఏమాత్రం నచ్చడం లేదు. భారత్ తన స్వలాభం కోసం రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ తద్వారా మాస్కో యుద్ధ తంత్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను భారత్ మొదటి నుంచి నిర్ద్వందంగా తిప్పికొడుతోంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా ఉండాలన్నా, భారత ప్రజలకు ఇంధన భద్రత కల్పించాలన్నా ఈ కొనుగోళ్లు తప్పనిసరని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. నవారో వ్యాఖ్యలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు చేసినవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా టెక్ కంపెనీలకు భారత్ అతిపెద్ద మార్కెట్. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలకు భారత్ నుంచి వస్తున్న ఆదాయం, డేటానే వారి ఏఐ మోడల్స్ అభివృద్ధికి మూలాధారం. భారత్ వంటి దేశాలు లేకపోతే ఆ కంపెనీల మనుగడ కష్టమని, ఈ వాస్తవాన్ని నవారో విస్మరించారని టెక్ నిపుణులు చెబుతున్నారు.